సో క్విక్గా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. సినిమా పేర్లు ఉంటాయి, యాక్టర్స్ పేర్లు ఉంటాయి. Okay. వాళ్ళ పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? ఓకే. ఓన్లీ వన్ వర్డ్. అల్లరి నరేష్ గారు. ఏం గుర్తొస్తుంది? గుడ్ యాక్టర్. ఓకే. నేను మూవీ. క్లోజ్ టు మై హార్ట్. వావ్. సిద్ధార్థ్ గారు. డోంట్ హ్యావ్ మచ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఆ సినిమా టైంలో కూడా. యా, వెరీ నార్మల్ ఇంటరాక్షన్. యా. ఓకే. త్రిష. I had more interaction with her. More interaction. I think, ఆవిడ గురించి తనతోటే something. ఉన్నాయి సీన్స్ ఎక్కువ. సో ఐ థింక్ షీఈస్ ఫ్రెండ్లీ. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. యా. ఇప్పుడు టచ్లో ఉన్నారా? నో, ఐఎమ్ నాట్ ఇన్ టచ్. ఇవన్నీ ఎట్లా అంటే ఐ థింక్ అందరూ యాక్టర్స్ వెన్ యూర్ వర్కింగ్ యూ స్టే ఇన్ టచ్ అండ్ ఆ పీరియడ్లో మాత్రం. సో బట్ కలిసినప్పుడు యూనో యూ జస్ట్ గ్రీట్ ఈచ్ అదర్ అంతేగాని బట్ కొందరితోటి యూ స్టే కాన్స్టెంట్లీ ఇన్ టచ్. బట్ యా, ఐ థింక్ మూవీ ప్రొఫెషన్ ఇస్ లైక్ దట్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్. జెస్సీ. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. ఐ లవ్ ఇట్. యా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. యా. శివాజీ గారు. హీరో శివాజీ. Okay, I mean, again, not just on the sets I used to meet. So, yeah, I mean, good actor. That's it. ఓకే. కమలతో నా ప్రయాణం అనే సినిమా చేయడానికి ఓన్లీ వన్ రీజన్ ఏంటది? డైరెక్షన్ ఆర్ డైరెక్టర్ ఆర్ స్టోరీ? My role, my role's importance, my role's. Ante, I loved my character in it. Yeah. యువర్ ఫస్ట్ ఫిలిం తపన. How do I say? Very sweet experience, you know. Very sweet experience. Yeah. ఎస్. బిగ్ బాస్ హోస్టింగ్లో ఎన్టీఆర్ గారా నాగార్జున గారా? Host. డిప్లొమాటిక్ అస్సలు వద్దు. వి వాంట్ No, స్ట్రైట్ I'm telling you now. What's the big deal? So again, Big Boss 1 is very close to my heart. Yeah, of because course. I was a part of it and Madhi, it was a path breaking. యు నో వాట్, ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా ఫస్ట్ దానికి ఫస్ట్ ప్లేసే ఉంటుంది. Exactly. Yeah. సో అది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ వెరీ రా కదా. మేమందరం కూడా ఏదో ట్రై చేద్దాం, ఏదో టైటిల్ కొట్టేద్దాం, ఇలా స్ట్రాటజీస్. సో ఆఫ్టర్ దాట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అగైన్. పీపుల్ స్ట్రాటజైజ్. ఆబ్వియస్లీ వెళ్తే గేమ్ ఇలా అరే అర్చన ఎందుకు అట్లా చేసింది, ఇట్లా చేసుంటే అట్లా వస్తుంది కదా, మనకే వస్తుంది, నేనే చూస్తే అలా. ఎన్టీఆర్ డెఫినెట్లీ ఈజ్ I think my favorite. I can speak for Big Boss 1 because the way he was, obviously nenunnanu, it was close to my heart. So ayana chaala beautiful ga prati contestant ni balance chesaru. But having said that, Nagarjuna garu, especially Big Boss, I think he was very charming. So yeah, ఇద్దరిని కవర్ చేసి ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు. it's not balance, that's what people think. But I worked with Nagarjuna garu also. And Sri Ramadasulo, I think I had a beautiful atmosphere, beautiful experience. So and he's a charming person. He has his own aura. So yeah. చూజ్ వన్. బాలకృష్ణ గారా మోహన్ బాబు గారా? ఇద్దరిట్లో. So I was very atla choose cheyalenu. I was very scared of Mohan Babu garu in the very beginning. But eventually I think he also understood and he was being very approachable. Balkrishna garu toti I think I did 2-3 films, chinna important roles chesanu. Special characters. Yeah, so he is actually andru Balakrishna garni anta భయపడిపోతూ ఉంటారు. He is actually very friendly. ఆయనకి ఓవర్ యాక్షన్ చేస్తేనే మండుతుంది అనమాట. పద్ధతిగా ఉండాలి, ఈజీ ఉండాలి, ఫ్రెండ్లీ ఉండాలి, నో ఓవర్ యాక్షన్, నో డ్రామా, నువ్వు యాక్టివ్ ఓవర్ యాక్షన్ చేయొద్దు, అతి చనువు చూపించొద్దు, ఏం లేదు. నువ్వు నార్మల్గా నువ్వు డ్రామా చేయకుండా యాక్టింగ్ చేయకుండా ఉంటే ఆయన హీఈస్ వెరీ ఈజీ, హీఈస్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ఫ్యాక్ట్. ఓకే. రవితేజ గారితో కూడా వర్క్ చేశారు. Again, I think not much of interaction, just
హాయ్ హలో అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా ప్రభాస్ గారా? అబ్బా భలే రీసెర్చ్ చేశారు. ఇద్దరికి సేమ్ ఇష్టం ఉంది మీకు? Yeah, I really ఇద్దరి like మీద. both of them. I think how can I choose? Yeah. కొంచెం ఇప్పుడు ఉంటుంది వకీల్ కదా. సాబ్ లో ట్రైలర్ చిన్న బిట్ వచ్చింది కదా, అది చూసంగానే ఐఎమ్ లైక్ ఇది నేను చూడాలి అనేసి. అట్లా చెప్పలేను. ఐ రియల్లీ లైక్ బోత్ యాజ్ యాక్టర్స్. ఐ థింక్ దే ఫ్యాబ్. ఓకే, ప్రభాస్ గారితో ఆల్రెడీ వర్క్ చేశారు పౌర్ణమి అండ్ యా, బట్ ఐ డెంట్ హ్యావ్ అ పర్సనల్ దాంతో Interaction. సీన్ లేదు, నాది సెపరేట్గా షూట్ చేశారు. వాట్ ఐ లైక్ అబౌట్ బోత్ దీస్ యాక్టర్స్ అంటే దే ఆర్ సూపర్ స్టార్స్ ఆఫ్ తెలుగు సినిమా, బట్ చాలా ఒక రకమైన కంపోజర్ ఉంటుంది. ఐ హ్యావ్ దిస్ క్వాలిటీ కావ్య ఆఫ్ లైకింగ్, అంటే నాకు ఎవరైనా ఇష్టమైతే నేను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ హౌ దే స్పీక్, యూనో హౌ దే ఆర్. సో అలాంటి క్వాలిటీస్లో నాకు వీళ్ళిద్దరు ఇష్టం. ఐ రియల్లీ లైక్ దెమ్. అఫ్ కోర్స్ ఐ మీన్ ఐ రియల్లీ, అంటే నాకు చిరంజీవి గారు అంటే మోర్ దెన్ లైకింగ్, అంటే ఆయన ఆరా ఇస్ లైక్ సంథింగ్ ఎల్స్, గూస్ బంప్స్ వస్తాయి. ఆయన శ్రీరామ్ దాస్ షూటింగ్లో నేను ఇలా కూర్చొని ఉన్నాను, ఆయన సెట్ మీద వచ్చి ఇక్కడ పక్కన కూర్చున్నారు మా చిరంజీవి గారు. దట్ అండ్ అప్పుడు ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ, యూనో శ్రీరామ్ దాస్. ఐ థింక్ ఇట్ వాజ్ మై సెకండ్ ఆర్ థర్డ్ ఫిల్మ్, యా. So I was just sitting, my mom was here and she said, hey, Chiranjeevi is here. అలానే పిలుస్తాం కదా హీరోస్ని మనం. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత గారు అని యాడ్ చేస్తాం. హే చిరంజీవి ఉన్నారు ఏంటి నీ పక్కన అంటే ఐ జస్ట్ లుక్డ్ అండ్ ఐ ఫ్రోజ్. ఓకే, దిస్ ఇస్ లైక్ హీ ఈస్ హియర్ నెక్స్ట్ టు మీ అనేసి. ఓకే, దట్ ఈస్ ఐ థింక్ హీస్ కంప్లీట్. ఆయన ఒక జనరేషన్ని, ఆయన లెగసీని ఎస్టాబ్లిష్ చేసేసారు. సో ఐ థింక్ ఓకే. నేను మూవీయా శ్రీరామదాసువా విచ్ ఇస్ లైక్ రెండు మంచి పేరు తీసుకొచ్చాయి మీకు, బట్ స్టిల్ కోర్స్ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వన్. I can't pick, but if you insist, I'll say Sriramadasu. వావ్, ఓకే. ఇప్పుడు చెప్తుంటారు కదా లైక్ అట్లాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నప్పుడు మైథాలజీ అంటే ఆ గెటప్లో కానీ అది క్యారీ చేసిన విధానంలో మీ బ్రెయిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా? లైక్ యూ హ్యావ్ టు బీ లైక్ దట్, ఆ పాత్రలో జీవించడం, లేదంటే కెమెరా ఆన్ అవ్వగానే రోలింగ్ చెప్పగానే ఆ క్యారెక్టర్లోకి వచ్చేవాళ్ళ, లేదంటే ఇట్ హ్యాస్ టు ట్రావెల్ విత్ యూ హోమ్, అంటే ఇంటి వరకు వచ్చేది ఆ క్యారెక్టర్ మీతో? కొన్ని పాత్రలు హిట్ అయ్యాయి అలా. అంటే కమలతో నా ప్రయాణం చేస్తున్నంతసేపు ఒక 2 months I was under depression because that character hit me so much. శ్రీరామదాసు టైంలో రాఘవేంద్రరావు గారు ఎలా అంటే నువ్వు ఎంత హెవీ డ్యూటీ సీన్ చెయ్యి, కట్ అనగానే దే ఆర్ లైక్ మళ్ళీ జోక్లు వేస్తూ, ఆ అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్, యూనో. I completely loved working with Raghavendra garu. I mean, when he came for the wedding also, he was like, he pampered me. He was telling Jagdish, she's a very sweet girl, take care of her and all that. It's a different, అంటే ఒక చాలా మంచి బాండ్ ఉంది నాకు రాఘవేంద్రరావు గారితో. సో ఆ క్యారెక్టర్ హిట్ అవ్వడం అనను కానీ, బట్ సీత అనేది ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఐ థింక్ పీపుల్ లవ్డ్ మీ. నాకు ఆనెస్ట్లీ నాకు నేను ఇంత చేస్తున్నాను అనేది నాకు తెలియలేదు కూడా. బట్ కమలతో నా ప్రయాణంకి ఇంకొంచెం అంటే దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఫ్యూ మోర్ ఇయర్స్. నాకు కూడా ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయింది. ఒక కన్నడ సినిమా చేశాను, దాంట్లో పొగరు సినిమా ఉంది కదా, విశాల్. దాంట్లో శ్రీయారెడ్డి రోల్ నేను చేశాను. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ సో అగ్రెసివ్. మా ఇంట్లో మా తమ్ముడు ఏంటి నువ్వు ఇట్లా సైకోలా చేస్తున్నావు అనేసి కొంచెం ఆ క్యారెక్టర్ హిట్ అయింది బాగా. అంటే రియల్ లైఫ్ లో కొంచెం ఉంటుంది కదా అది, కొంచెం ఇట్ విల్ క్యారీ. ఐ మీన్ కొన్ని పాత్ర పోషించడం వల్ల కాదు, రియల్ లైఫ్ ఇన్బిల్ట్ గా కొంచెం ఉంది కదా అది. ఎవరి దగ్గర బయటకు వస్తుంది? హస్బెండ్ దగ్గర మన బయటకు వస్తుందా ఆ సైకో? సడన్ గా ఇట్లా వాట్ నరవంగానే ఏమైంది అలా అరుస్తున్నా, మా ఇంట్లో వాళ్ళకి అలవాటే. సో మెల్లగా మారుతున్న చంద్రముఖిని చూడలాగా. ఐ నెవర్ హర్డ్ యూ షౌట్ అంటే సడన్లీ కుక్క అల్లరి చేస్తున్నాడు అనుకో, అలాంటి టైంలో సడన్లీ దిస్ లైక్ అ స్ప్లిట్ పర్సనాలిటీ. బట్ నౌ హీస్ గాటన్ యూస్ టు ఇట్. హీస్ లైక్ ఓకే
ఓకే దిస్ ఇస్ అనదర్ షేడ్ టు హర్ అనేసి. ఇంకొక ఈజీ క్వశ్చన్ అడుగుతాను, హా. రాజమౌళి గారా రాఘవేంద్రరావు గారా? మీరు నా Most పొజిషన్ చాలా ఉంటే easy. ఇప్పుడే నేను అన్నాను ఇంకా మంచి మంచి చిత్రాలు చేయాలి అనేసి. మీరు ఇలాంటి రాజమౌళి గారా అంటే ఇందులో నుంచి ఒకరిని పిక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సినిమాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే. అట్లా అని కాదు, వాళ్ళు నేను ఇంత లైఫ్ చూస్తే వాళ్ళు ఇంత చూసారు, Okay, వాళ్ళిద్దరిట్లో? వాళ్ళు ఇలాంటివి ఏవి పట్టించుకోరు. సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ థింక్ బోత్ ఆర్ గ్రేట్ డైరెక్టర్స్, సో ఐ లవ్ టు వర్క్ విత్ దెమ్. ఓకే, నెక్స్ట్ వర్క్ చేయాలంటే ఇద్దరిట్లో ఎవరితో ఫస్ట్ వర్క్ చేయడానికి? నేను ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు సే ఎస్ ఐ విల్ వర్క్ విత్ హిమ్, ఐ విల్ వర్క్ విత్ హిమ్. దట్ ఈస్ నాట్ లైక్ దట్, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ప్రాక్టికల్గా ఓకే మనం ఇప్పుడు ఏదో జోక్లు వేసుకున్నాం, ప్రాక్టికల్లీ ఇట్స్ ప్యూర్లీ అ డైరెక్టర్స్ చాయిస్. నేను ఆ పాత్రకి ఫిట్ అవుతాను అంటే దే విల్ ఓన్లీ యూనో థింక్ ఆఫ్ మీ. వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఎగిరి గంతేసి చేయాలి అంతే. That's it. Yes, thank you so much for your lovely time. Thank you. Pleasure. Hi, this is Archana here. Please do subscribe to TFPC channel.